సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కుంకా మీనాక్షి నాయుడు గారి నాయకత్వం, మల్లప్పన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై జన బాబు, జై బాబు, జై బాబు. ఆదోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ పింఛన్ల పంపిణీ కార్యక్రమం. ఇచ్చిన మాట తప్పకుండా ప్రభుత్వం ఫామ్ చేసినటువంటి ఒక నెల రోజుల్లోనే అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, అంటే రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా పేద ప్రజలకు పింఛన్ అందాలి, ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు తూచా తప్పకుండా 1వ తేదీన ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేశారంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చూపించే ప్రభుత్వం అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి. అన్ని పండుగలు కలిసి ఒకే రోజు వస్తే ఎలా ఉంటుందో అటువంటి పండుగ వాతావరణం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. దానికి కారణం ఏంటంటే ఇచ్చిన మాట తప్పుకోకుండా ఆర్థికంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి ఒక్కరికి పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతాను. ఇది గత 3 నెలల నుంచే గత ప్రభుత్వం 3,000 ఇచ్చింది కాబట్టి ఆ ఎలక్షన్ పీరియడ్ లో కూడా లెక్క వేసి ప్రతి నెలకు 1,000 రూపాయలు చొప్పున మొత్తం 7,000 రూపాయలు ఇస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో కూటమి ఒక హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే ఈరోజు నిలబెట్టుకొని తెల్లవారుజామున 6 గంటల నుంచే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కార్యకర్త, సచివాలయ ఉద్యోగస్తులను ముందు పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. నేను అందుకే చెప్తున్నా, గత ప్రభుత్వం కల్లబుల్లి మాటలు చెప్పి పింఛన్ పెంచుతానని చెప్పి 3,000 చేస్తానని చెప్పి ఆ పెంచుతున్న 1,000 రూపాయలను కూడా దశల వారీగా పెంచుతానని చెప్పి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు వారి గురించి ఆలోచించండి. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఈరోజు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాంతో 3,000 కలిపి 7,000 ఇస్తానని చెప్పి ఒకే దశలోనే ఇస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వాన్ని గురించి ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ. నేను అందుకే తెలియజేసేది ఏమంటే ఈరోజు ఈ కూటమికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఒక పెద్ద ఛాలెంజ్గా మారాయి. గత 5 ఏళ్లలో జరిగినటువంటి వైఫల్యాలు, గత 5 ఏళ్లలో జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని అన్నిటినీ భర్తీ చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి కింద 16,000 పైన పోస్టులకు కూడా తొలి సంతకం చేశారు. దాంతోపాటు ఈ పింఛన్ కార్యక్రమం కావచ్చు, అలాగే అమరావతి రాజధాని అని చెప్పి ఆంధ్ర రాష్ట్రంకి సెంటిమెంట్ అయినటువంటి అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు, పోలవరం విషయం కావచ్చు. అంటే ఏదో బటన్ నొక్కుతున్నాము, పింఛన్ ఇస్తున్నామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మిగతా అభివృద్ధి పనులన్నీ పక్కన నెట్టేశాడు, మిగతా సంక్షేమాన్ని అన్ని పక్కన నెట్టేశాడు. అన్ని కార్పొరేషన్ ఫండ్లు ఈ బటన్ నొక్కడానికే అన్ని కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి ఈ బటన్ నొక్కడానికి యూజ్ చేశాడు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారి నాయకత్వంలో అటువంటివి జరగవు. ప్రతి కార్పొరేషన్ ద్వారా ప్రతి యువతకు లబ్ధి చేకూరుతుంది, అన్ని అభివృద్ధి పనులు జరుగుతాయి, అందరికీ ఉపాధి కల్పన, ఉద్యోగాల భర్తే ధ్యేయంగా ముందుకు వెళ్తాం. త్రాగునీరు, సాగునీరు ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండేటట్లు పాలన చేయడమే ఈ యొక్క కూటమి లక్ష్యం అని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 65,31,000 మందికి ఈరోజు 4,408 కోట్ల పెన్షన్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా దాదాపు 1,20,000 మంది సిబ్బంది ఈరోజు 6 గంటల నుంచి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశారు. మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం మ్యాక్సిమంగా ఈ రోజే 95% వరకు కంప్లీట్ చేసి మిగిలిన 5% రేపట్లో ముగియాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక వెసులుబాటు ఏమంటే ఎవరైనా పెన్షన్దారుడు స్థానికంగా లేకుండా ఉన్నా, 1 నెల 2 నెలలు లేకుండా ఉన్నా వాళ్ళకి 3వ నెల ఖచ్చితంగా 3 నెలలు కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది.